పోరాటాలు కానీ తీసుకున్న సమస్యలను కరెక్టే, కానీ ఇప్పుడు రాజ్యం ఎంత బలవంతమైందంటే ఆ రాజ్యాన్ని ఎదుర్కొనే శక్తి లేదు ఒకటి. రెండోది, ఇంటర్నల్గా కొంత స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ రాజ్యం ఎంత దూరం పోయిందంటే కోవర్ట్ ఆపరేషన్స్ చాలా మటుకు నేను చూసి, నాకు తెలుసు ఇంటర్నల్ ఈ ఈ వీళ్ళ ఈ ఉద్యమంలోనే కొందరు స్టేట్ వాళ్ళని కోవర్ట్స్గా పెట్టి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున చనిపోరు, 60 మంది 80 మంది అంటే తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ కోవర్ట్స్ పెట్టినది. కోవర్ట్స్ పోయి వాళ్ళ పోయి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఆ సాయుధ దళాలు అంత పెద్ద ఎత్తున చంపగలిగినాయి. ఒక్కొక్క ఎన్కౌంటర్లో 60, ఒక్కొక్క మామూలు ఎన్కౌంటర్లో 2-3 కూడా చనిపోరు. ఇదంతా అంటే స్టేట్ అప్పర్ హ్యాండ్ అయింది, అంటే టాక్టికల్ కూడా అప్పర్ హ్యాండ్ అయింది. తర్వాత అన్నిటికన్నా జరిగింది ఏంటంటే ఛత్తీస్గఢ్ కానీ ఒక్కొక్క నిమిషం, ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఈ ఒడిశా కానీ ఈ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరిగిందో, ఇంతకుముందు చెప్పింది, రోడ్స్ అయిన తర్వాత వాళ్ళకు మైనింగ్ మాఫియా అవుతుంది. కానీ ఈ రోడ్స్ కనెక్టివిటీ ఈ మోడరేషన్ తర్వాత జరిగింది ఏంటంటే ఇక్కడ ఉన్న యూత్ అంతా కూడా ఇవాళ మీరు చూసుకుంటే హైదరాబాద్లో ఛత్తీస్గఢ్ యూత్ చాలా ఓటర్స్లలో, మాల్స్లలో, కన్స్ట్రక్షన్లో సెక్యూరిటీ గార్డ్స్గా కొన్ని వేల మంది కనబడతారు ఇక్కడ. మనకు ఏంటంటే అక్కడ ఉండలేరు, వాళ్ళంతా బయటకు వస్తున్నారు కాబట్టి నక్సలైట్ మూమెంట్స్ కూడా రిక్రూట్మెంట్స్ అయితే లేవు, అంత ఈజీ కూడా లేదు వాళ్ళకి. తర్వాత ప్రజా సంఘాలు కానీ ప్రజల సంఘాలు లేకుండా చేయడంతో ప్రజల మద్దతు కూడా వాళ్ళకి లేకుండా, అంటే మద్దతు లేదని కాదు, అంటే దాన్ని కట్ చేయడంతో వాళ్ళ ఎంతసేపు పార్టీ దళాలు నాయకులే మిగిలిపోయారు కాబట్టి వాళ్ళు ఈజీగా దొరుకుతున్నారు, కాబట్టి వాళ్ళు ఈజీగా టార్గెట్ అవుతున్నారు, చనిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఒకవేళ నిజంగానే ఆ లేఖ అనుకుంటే మాత్రం ఈ రాజ్యం ఇంత బలంగా ఉన్నది కాబట్టి సాయుధ పోరాటం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఏదో ఒక లెవెల్లో వాళ్ళ ఇష్యూస్ మీద కొట్లాడచ్చు, కానీ సాయుధ పోరాటం మానుకోవడం ఇంకా మిన్వాళ్ళైనా బతుకుతారు, లేకపోతే మొత్తం మంది కూడా చనిపోయే అవకాశం ఉన్నది. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. నమస్తే అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే. రాజమౌళి గారు, మావోలతో చర్చలు, మావోలు మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వంతో అని చెప్పి లేఖ విడుదల చేయడం జరిగింది. మావోలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనుకోవచ్చా? అదే ఈరోజు నిజంగా మీకు అభినందనలు చెప్పాలి. ఒక మంచి అద్భుతమైన సబ్జెక్ట్ ని ఇవాళ మనం ప్రజల ముందుకు తీసుకొచ్చాం. నాకు కొంత పరోక్షంగానే దీంతో సంబంధం ఉంది. నాకు కొంచెం మీరు సమయం ఇవ్వాలి. కొన్ని డేట్లు చెప్తా మీకు, అంటే ప్రతి 10 సంవత్సరాలు 1974, 1984, 1994, 2004, 2014, 2024 ఈ డేట్లు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి 10 సంవత్సరాలకి. రెండవది, నక్సలైట్లు లేఖ రిలీజ్ చేసిండ్రు ప్రభుత్వంతో, మేము మీకు లొంగిపోతున్నాం, చర్చలు జరుపుకుందాం, శాంతియుతంగా ఉందాం అన్నదానికి కూడా వాళ్ళకు కూడా నేను అభినందనలు చెప్తున్నాను. ఇంకా అసలు విషయానికి వస్తే, నేను నక్సలైట్ల ప్రభావిత ప్రాంతమైన కరీంనగర్ నుండి వచ్చిన, అక్కడ నేను 1984 వరకు నాది డిగ్రీ అయిపోయింది. ఆ డిగ్రీ చదివేటప్పుడు నా మీద విపరీతమైన ప్రభావం ఉంటుండే నక్సలిజానికి రమ్మని చెప్పి. కాకపోతే నేను అక్కడ ఉండకుండా హైదరాబాద్ వచ్చేసిన, అది వేరే విషయం. అయితే ఇంతక గురువు గారు అన్నారు 1974 వరకే బాగా ఉంది అన్న ప్రభావం 1990 వరకు ఉంది నక్సలైట్ ప్రభావం కరీంనగర్ జిల్లాలో ఎస్పెషల్ గా. అప్పటికి భూస్వామి అంటే ఎందుకు అది ఉందంటే, భూస్వాములు అక్కడ బాగా దౌర్జన్యం చేసేవాళ్ళు. అంటే అందులో ఈ విరమ దొరలు, రెడ్ల దొరలు, వీళ్ళతోని సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది. అందుకోసం వాళ్ళు ఎక్కువ నక్సలైట్ రిక్రూట్ అయ్యారు. ఇంకా కమింగ్ టు ది పాయింట్, ఇవాళ అమిత్ షా గారు అన్నారు, ఆ డేట్ లో నేను తర్వాత చెప్తా. అమిత్ షా గారికి నిజంగా నేను అభినందన చెప్పాలి. ఇంకొకటి విషయం చెప్పాలి మీకు. 2004లో రాజశేఖర్ రెడ్డి ఒక దుర్మార్గమైన వ్యూహం పన్నిండు. దాంతో ఇంకా కొంత నక్సలైట్లు చాలా మంది అక్కడ వాళ్ళను చర్చలకంటూ పిలిచి వాళ్ళతో చర్చలు జరిపి, తర్వాత గూఢాచారులని వాళ్ళు అడవులకు వాళ్ళ చర్చలు జరిపి వెళ్ళిపోతుంటే వాళ్ళ స్థావరాలు కనుక్కొని వాళ్ళందరినీ చాలా మట్టు పెట్టిండు అన్నది అక్కడ ఒక అపవాదం ఉంది. అయితే ఇక్కడ అమిత్ షా, ఇది 2024 గుర్తుపెట్టుకోండి డేట్లు మీరు, అది 2004, ఇది 2024, 20 సంవత్సరాల తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్ కాకుండా కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్, అందులో అమిత్ షా ఆధ్వర్యంలో కూడా ఆయన ఒక అద్భుతమైన ప్రగతి సాధిస్తుండగా ప్రజల లోపల కూడా తీసుకెళ్లారు. ప్రజలు కూడా ఏం కోరుకున్నారు, ఇందాక గురువు గారు అన్నారు, ఛత్తీస్గఢ్ జిల్లాల నుండి ఇక్కడికి యువకులు వచ్చి హైదరాబాద్ పనిచేస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే అక్కడ నక్సలైట్లు ఉంటే మనం బతకలేమో, మనకు ఉపాధి లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చి జనజీవన సమస్యలో కలుస్తుంది. అందుకోసమే ఇక్కడ నేడు మన దేశంలో LWE ద్వారా ఎక్కువగా ప్రభావితమైన జిల్లాల సంఖ్య 12 నుంచి 6 వరకు తగ్గింది. అండ్ ఎస్పెషల్ గా ఒక నినాదం ఏమనుకున్నారంటే, సశక్తి, సురక్షిత మరియు సమృద్ధి, అంటే బలమైన, సురక్షితమైన మరియు సంపన్నమైన దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్న నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యం లోపల
మన అమిత్ షా గారు ఒక అద్భుతమైన ప్రణాళికను రచించి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని కూడా జలజీవన సమంతిలోకి తీసుకురావాలన్న సంకల్పం చాలా మంచిది. అయితే మీకు చెప్పాను ఇక్కడ 1984 వరకు మా ఊర్లలో ఈ దొరల పరిపాలన ఉండడంతో నక్సలైట్లు బాగా విజృంభించారు. 1994లో ఇక్కడ 94 ఎందుకు చెప్తున్నంటే చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన కూడా నక్సలైట్లను అంతాలని ప్రయత్నం చేసిండు. ఆయన దాడి కూడా జరిగింది అలిపిరి లోపల, కానీ ఆయన కూడా ఫెయిల్ అయిపోయిండు. అంటే 2004లో రాజశేఖర రెడ్డి సఫలీకృతమైండు. ఆ 2004 వరకు ఈ ఇవాళ చెప్తున్న ఒక ఆయన ఉన్నాడు చూడండి, ఆయన నల్గొండ జిల్లాలో, నాకు అది గుర్తు రావడం లేదు ఆయన పేరు, ముస్లిం అతను. అగో ఆయన కూడా విజృంభించినప్పుడు మీకు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, మన అన్న చెప్పాలి, వెంకటరెడ్డి అన్న, నయీం గుర్తొచ్చింది. అట్లాంటి వాళ్ళని పెంచుకొచ్చింది. అట్లాంటి వాళ్ళని ఎస్. సో 2004లో రాజశేఖర రెడ్డి వాళ్ళను రూపుమాపిండి సక్సెస్ అయ్యిండు. ఇంకా 2004లో ఇంకొక దుర్మార్గం ఏం జరిగిందంటే నక్సలిజం ఆల్మోస్ట్ ఆల్ పోయి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది. ఆ తెలంగాణ ఇదంతా జాగ్రత్తగా వినండి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాజశేఖర రెడ్డి కంటే ఇంకా దుర్మార్గంగా ఎవరైతే ఈ కేసీఆర్ ఏం చేసిందంటే నక్సలిజం తోని మంచిగా ఉంటున్నట్టే చేసి వాళ్ళని కూడా రూపుమాపి ఆయన ఆ నక్సలైట్ల ప్లేస్ లో ఈయన ప్రజల దగ్గర ఉన్న భూములు గుంజుకున్నాడు. ఇది కూడా ఒక రకంగా నక్సలిజం అన్నట్టు. కేసీఆర్ పరిపాలన నక్సలిజానికి సంబంధించింది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన విధ్వంసం చేసిండు, ఒక విపరీతమైన విధ్వంసం అక్కడ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 2004లో అమిత్ షా గారు అన్నారు కాబట్టి దానికి నేను నిజంగా వెరీ హ్యాపీ. ఇట్లాంటిది ప్రభుత్వం లోపల రావాలి. అంటే కొత్త భారతదేశంలో మనం ఇవన్నీ చూస్తున్నాం. ఇంతకు ముందే పార్లమెంట్ లో ఫస్ట్ బిల్లు ప్రవేశపెట్టినారు, అది ఎట్లా పాస్ అవుతుంది. అట్లాంటి అభివృద్ధి జరుగుతున్న తరుణం లోపల మీకు ఇంకొకటి చెప్తే ఇక్కడ నేను మీకు 2026 మార్చి 31 నాటికి, అంటే ఇవాళ మనం ఏప్రిల్ 25లో ఉన్నాం, అంటే 1 year లోపల ఆయన దీన్ని సాధిస్తారని అనుకుంటున్నా. ఇందాక మీరు అన్నట్టు LWU అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, దాన్ని వీళ్ళు చర్చల ద్వారా ఇక్కడ మనకు ఛత్తీస్గఢ్ ఇక్కడ తాజా సమీక్ష ప్రకారం 9 జిల్లాలు అంటే 9 రాష్ట్రాలు 7ంటికి వాడిట్లో ఏంటి అంటే ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర మరియు మధ్యప్రదేశ్, వీటి మన వయనాడు అండ్ కర్నూలు జిల్లాలు కూడా. సో ఏది ఏమైనా కూడా ఇవన్నిటి లోపల 12 నుంచి 6కి తగ్గిన జిల్లాలు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఒక రకంగా యువతకి ఒక మంచి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి అమిత్ షా గారికి అభినందన చెప్పాల్సిన అవసరం. అయితే రాజమౌళి గారు ఎవరైనా పోరాటం చేశారు అంటే అంతిమ లక్ష్యం వాళ్ళకి ప్రజాశ్రేయస్. అది ప్రభుత్వం కావచ్చు, మీరు అన్నట్టు గతంలో దొరల ప్రభుత్వం దొరలుగా ఉన్న టైంలో కాళ్ళు మోక్తా బాంచంద్ అని ఉన్న టైంలో ఆ ప్రజలు కొంతమంది దొరల ప్రాంతాల్లో వాళ్ళు అట్టడికిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజలకి హెల్ప్ చేయాల్సిన ప్రభుత్వం ప్రజలకి హెల్ప్ చేస్తుంది. అదే సమయంలో మావోలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్న తీరుని ఏ కొండలో చూడాలి. రీసెంట్గా కూడా 2 రోజుల క్రితం కూడా ఒక 2 చిన్నపిల్లలు ఇంకొక మహిళను కూడా వాళ్ళు పెట్టిన ఒక మందుపాతరకి బలైపోయిన పరిస్థితి. అంటే మావోలు తమ ఉనికిని చాటుకోవడానికి ఎటువంటి పరిస్థితులకైనా దిగజారుతారు అనుకోవచ్చా? ఎస్ వెంకటరెడ్డి గారు. ఒకటి లక్ష్మీనాథ్ గారు, మేడం వనిజ గారు, ప్రొఫెసరు పాపిరెడ్డి గారు మాట్లాడినటువంటి 1-2 అంశాలకు నాకు ఉండేటువంటి భావాలను పంచుకుంటా. ఇప్పుడు నేను కూడా గతంలో కొంతకాలం ఈ భావజాలంతో పనిచేసిన, చేయలేదనేటువంటి కాదు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా పేదలు, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల నాకు ఇప్పటికి కూడా ఒక రకమైనటువంటి ఆలోచన ఉన్నమాట వాస్తవం. ఏం జరిగింది? ఇప్పుడు ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్య పద్ధతి లోపల డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నాం. దీంట్లో ప్రతిహింసకు స్థానం లేదు. నేను కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యతిరేకించడం లేదు. బ్యాలెటా బుల్లెటా అనేటువంటి దానికి వచ్చినప్పుడు కమ్యూనిస్టులు బ్యాలెట్ ద్వారానే ఇప్పుడు కూడా భారతదేశంలో ప్రజల్లో ఉంటున్నటువంటి మాట వాస్తవం. సరే, వాళ్ళకి సీట్లు వచ్చినాయా రాలేదా, బెంగాల్లో వాళ్ళకు ఉండేటువంటి పరపతి ఏంటి, ఒక స్థానంలో ఒక పరిస్థితులు ఆలోచించినప్పుడు నిరాఘాటంగా జ్యోతిబాస్ గారు 30-35 సంవత్సరాలు పాలించినటువంటి దాంట్లో ఇవాళ గత